హలో ఎవ్రీవన్, ఈరోజు మనము రాగి దోశ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఇక్కడ 2 గ్లాసుల రాగులు తీసుకున్నాను. 2 గ్లాసుల రాగులకి ఒక హాఫ్ గ్లాస్ మినపగుండ్లండి. హాఫ్ అంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని మనము వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 6 అవర్స్ పాటు మనము వీటిని బాగా నానబెట్టుకోవాలి. మినిమం 5 to 6 అవర్స్ నానాలి. ఇలా నానిన తర్వాత చూడండి ఒకసారి ఎంత బాగా నానాయో. నేను ఇక్కడ ఆఫ్టర్నూన్ నానబెట్టానండి. నైట్కి నేను వీటిని గ్రైండ్ చేసుకున్నాను. ఇలా వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు మనము కొద్దిగా రైస్ కానీ లేదంటే పూహ కానీ మనము యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్నంని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి దోశలు అనేవి. ఇక్కడ అన్నం లేకపోతే మనం నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వీటిని మూత పెట్టుకొని మార్నింగ్ లేచి చూస్తే మనకు దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది. నైట్ అంతా మనము ఇలా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకుంటే ఇలా మనకి రాగి పిండి అనేది ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ మనము సరిపడా సోడా పొడి, ఉప్పు, కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని మనము దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇలా మనం కలుపుకోవాలి. ఇక్కడ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనము ముందుగా స్టవ్ వెలిగించి ఒక దోశ పెన్నంని పెట్టుకొని మనము దోశలు వేసుకోవాలి. నార్మల్ దోశలు మనం ఎలా వేసుకుంటామో ఇది కూడా అలానే వేసుకోవాలి. ఈ రాగి దోశ పిల్లలకి పెద్దలకి చాలా హెల్తీకరమైన బ్రేక్ఫాస్ట్ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ దోశ కంటే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రాగి దోశలోకి కాంబినేషన్గా నేను ఒక పచ్చిమిర్చి టమోటా చట్నీ అనేది ప్రిపేర్ చేశానండి. అది కూడా ఈ వీడియోలో పోస్ట్ చేశాను. ఆ చట్నీ ఈ రాగి దోశ కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను నార్మల్గా చాలా చట్నీలు ట్రై చేశాను, బట్ నాకు ఆ చట్నీ కాంబినేషనే బాగా నచ్చింది. అందుకే నేను మీకు కూడా షేర్ చేశానండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ రాగి దోశని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే నేను నార్మల్ దోశలు అన్ని రకాల దోశలు ట్రై చేశాను. నాకు ఈ రాగి దోశ అనేది చాలా బాగా నచ్చిందండి. టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇక్కడ టమోటా 2 టమోటా, బిగ్ ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి బుడ్డలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనము ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి తీసుకోవాలండి. ముందుగా నేను ఇక్కడ పచ్చిమిర్చిని కొద్దిసేపులో ఆయిల్లో మగ్గనిస్తానండి. ఎందుకంటే మిర్చి ఇలా మగ్గనివ్వడం వల్ల మనకు స్పైసీనెస్ అనేది కొద్దిగా తగ్గుతుంది. తర్వాత టమోటా, ఆనియన్ ముక్కలను తీసుకొని బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఇక్కడ నేను మిక్సీ జార్లో పల్లీలు ప్లస్ సాల్ట్ సరిపడా తీసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పౌడర్గా. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న టమోటా ముక్కలని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఫైనల్గా మనము వీటిని తిరువాత పెట్టుకోవాలి. ఇలా తిరువాత పెట్టుకుంటే చట్నీ చాలా టేస్టీగా